ఈ ప్రపంచానికి మనను పరిచయం చేసేది మనను కన్న తల్లిదండ్రులైతే, మనను ఒక వ్యక్తిగా సమర్థవంతునిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసేవాళ్ళు మనకు చదువు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులు. మరి అలాంటి గురువర్యుల ఆధ్వర్యంలో మనము చదువు సంస్కారం నేర్చుకున్న మన బడే మన పాలిట గుడి. అలాంటి గుడిలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు మన మారుమూల కొల్లాపూర్ను వదిలి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి ప్రపంచంలో నలుమూలలా కూడా మన ఊరి ప్రశస్తినే కాకుండా దేశ ప్రతిష్టను కూడా ఇనుమణింపజేస్తున్న మనందరము మళ్ళీ ఒకసారి కలుసుకుంటే ఎలా ఉంటుంది? తప్పకుండా బాగుంటుంది. సో రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాల, రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాల మరియు పాఠశాల కొల్లాపూర్ 1930లో లక్ష్మణరాయ పాఠశాలతో పేరుతో మొదలైన మన పాఠశాల ఆ తర్వాత కాలంలో 1970లో రాజా జగన్నాథరావు గారి దాతృత్వంతో జఫర్ మైదాన్లో వారిచ్చిన భవన సముదాయంలో రాణి ఇందిరాదేవి కళాశాలగా రూపాంతరం చెంది ఆ తర్వాత రాణి ఇందిరాదేవి కళాశాల పాఠశాలగా మారి ఎన్నో వేల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఈరోజు రాష్ట్రం కాకుండా దేశం కాకుండా ప్రపంచం నలుమూలలో కూడా మన దేశ ప్రతిష్టను దాంతో పాటుగా మన జన్మభూమి కొల్లాపూర్ ప్రతిష్టను కూడా గొప్పగా ఇనుమడింపజేస్తున్న వారందరూ ఒక్కసారి మళ్ళీ కలుస్తున్నాం. 1970లో స్టార్ట్ అయిన మన రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాల 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో 1970లో కళాశాలగా మారిన తర్వాత ఇప్పటికీ 54 సంవత్సరాలలో ఎన్నో వేల మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చి ప్రపంచం నలుమూలలకు పంపించిన మన కళాశాల ప్రాంగణాన్ని పాఠశాల ప్రాంగణాన్ని మళ్ళీ ఒకసారి తడిమి సృజిస్తే ఆ ఆనందానుభూతిని మళ్ళీ మనం పొందలేము. కాబట్టి మిత్రులారా, ఈ సంవత్సరం నవంబర్ 27, 28, 29 3 రోజులుగా జరుగుతున్న కొల్లాపూర్లో జరుగుతున్న స్వర్ణోత్సవాలలో మీరందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. నేను పెండ్యాల విజయ్ కుమార్, సన్ ఆఫ్ పెండ్యాల బాలయ్య. 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న నేను ఆ తర్వాత బీకామ్ ఎంకామ్ ఇక్కడ హైదరాబాద్ భద్రకా కాలేజీలో చదివాను. ఇప్పుడు నేను వాసవి ఎడ్యు సొల్యూషన్ అనే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా విదేశాలలో MBBS చదువుకోవడానికి మా కన్సల్టెన్సీ ద్వారా పంపిస్తున్నాం. మిత్రులారా, మీరు కూడా మీ వివరాలు, మీ పేరు, ఏ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కానీ లేదా SSC కానీ పూర్తి చేశారో ఆ వివరాలతో పాటు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలన్నీ తెలుపుతూ ఈ గూగుల్ ఫామ్ ఏదైతే పెట్టామో అందులో రిజిస్ట్రేషన్ అయితే అన్ని కార్యక్రమాలు మనం సజావుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్లో మనం చేస్తున్న ఈ కార్యక్రమం 3 రోజుల ఒక పండుగలా ఉంటుంది. ఇక్కడ మనము వేల మంది వస్తారని అనుకుంటున్నాం కాబట్టి మరి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఎంతమంది వస్తున్నారు, ఏ రోజుల్లో వస్తున్నారు, ఒకవేళ వస్తే మీరు అక్కడ బస చేస్తారా, మీరు బస చేయాలనుకుంటే మీ బంధువు కానీ మిత్రులు కానీ మీకు ఎవరైనా అక్కడ ఏర్పాటు చేస్తున్నారా లేదా నిర్వాహకులు ఏర్పాటు చేయాలా, ఇలాంటి వివరాలతో గూగుల్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా గూగుల్ ఫామ్లో రిజిస్టర్ అయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.